అందురా నువ్వు లేసి అడిగన్నా రా మైగ్రా రమ్మమ్మా. ఈరోజు మన కోతువూరు గ్రామం నందు మన వెంకటమ్మ గారు స్వర్గస్థులైనందువల్ల ఆమె మనశ్శాంతి కొరకు ఆత్మశాంతి కోసం మన గ్రామస్తులందరూ కలిసి మన ఆమె ఆత్మశాంతి కొరకు ఇక్కడ ఈ నాటకం దాసోచనమ్మ కథ నాట్యం ఇక్కడ తెలియజేసినారు. అయితే ఇది వరకు పెద్దవాళ్ళు చాలా దూరం పోయి అదేం కథ హరికథకు 60 ఆమడ బుర్రకథకు 90 ఆమడ పోయేవాళ్ళని మహానుభావులు. ఈరోజు ఇంతమంది ఈ నాటకం మన కళ్ళ ఎదురుగా ఇంత మంచి నాటకం ఆడుతూ ఉన్నారంటే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా బాగా అందరూ కూడా ఏదో అందరికీ తెలుసు కాబట్టి ఇట్లా నాటకాల వల్ల కొంచెం తెలుసుకుంటాము. ఓ ఆ మహాతల్లి అట్లుంది, ఆ మహానుభావులు అలా ఉన్నారు, ఆ రెడ్డి గారు అట్లున్నారు, ఆ మహాతల్లి అట్లుండింది అని ఎంతో కొంతమంది కొంతైనా మనం తెలుసుకుంటామని ఇట్లాంటివి ఇంకా రాబో రోజుల్లో ఇటువంటివి ఈ నాటకాలు ఇవి జరిగితే బాగుంటుందని నేను ఇక్కడ ఆడుతున్న నాటక ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటూ, ఒకవేళ వాళ్ళు ఏదన్నా పొరపాట్లు తప్పులు ఉన్నా కూడా ఇంకా కొంచెం బాగా చేయండి, ఇది చేయాలి అది చేయాలని చెప్పి మీరు ఇంకా పెద్దోళ్ళు ముందే చూసినారు కాబట్టి వీళ్ళకి ఇంకా కొంచెం బాగా చర్చ చేస్తే బాగుంటుందని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం.